ఏపీలో కరోనాపై అధికారులు అలర్ట్ అయ్యారు. కడపలో కరోనా కేసులతో వైద్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ఇప్పటివరకు కరోనాతో 2 మృతి చెందారు. మరో 2కి రిమ్స్ ప్రత్యేక వార్డులో చికిత్స పొందుతున్నారు. అయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్య శాఖ అధికారులు చెబుతున్నారు. అటు కడపలో కరోనా కేసులు వెలుగు చుట్టంతో వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ఏపీలోని అన్ని ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో తిరిగి కోవిడ్-19 స్క్రీనింగ్ పరీక్షలను ప్రారంభించింది. ఆర్టీపీసీఆర్ కిట్లు, శాంపిల్ కలెక్షన్ మెటీరియల్, వైరల్ ట్రాన్స్పోర్ట్ మీడియాను సరఫరా చేస్తోంది. ఇక కరోనా విషయంలో ఏపీ ప్రభుత్వం అలర్ట్ అయింది. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, కోవిడ్కి సంబంధించి కడప రిమ్స్లో వచ్చిన టాక్ ఏదైతే ఉందో, ఇటీవల రాజంపేటలో ఒకరు మృతి చెందారు. ఆ తర్వాత కడప రిమ్స్లో దీనికి సంబంధించి కోవిడ్కి సంబంధించి ప్రత్యేక గది ఏర్పాటు చేసినట్లు మనకు తెలుస్తుంది. ఇప్పటివరకు పాజిటివ్ కేసులు ఏమొచ్చాయి, అసలు ఉందా, జిల్లాలో ప్రవేశించిందా, జిల్లాలో ఎక్కడైనా నమోదు అయినా కావచ్చు. దీనికి సంబంధించి కోవిడ్కి సంబంధించి కడప జిల్లాలో కోవిడ్కి సంబంధించి డాక్టర్ పెంచలయ్య గారు ఉన్నారు, ఆయన చెప్తారు వివరాలు. ఈ సీజనల్గా ఈ వాతావరణంలో వచ్చిన మార్పులను బట్టి నిమోనియా లాంటి సిమ్టమ్స్, దగ్గు, జలుబు లాంటి సిమ్టమ్స్తో వచ్చిన వాళ్ళకి కోవిడ్ టెస్ట్ చేయడం జరుగుతుంది. మరి చాలామందిలో మరి ఎంతమంది టెస్ట్ చేసినా కూడా చాలా తక్కువ పాజిటివ్ కనపడుతున్నట్టుగా మరి మనం చూడడం జరుగుతుంది. ఈ సందర్భంగా మరి నిన్న ఈరోజు కూడా చేసిన టెస్ట్లో ఎవరికి పాజిటివ్ రాలేదు. మైల్డ్ సిమ్టమ్స్తోనే ఎవరున్నా కూడా రికవర్ అయిపోతున్నారు. కాబట్టి మనం దీని గురించి భయపడిన అవసరం లేదు, ప్యానిక్ కానవసరం లేదు. ప్రమాదకరంగా అయితే ఎవరికైతే ముఖ్యంగా కోమార్బిడ్స్ అంటే షుగరు, బీపీ, కిడ్నీ, ఆల్కహాల్ ఇలాంటి కోమార్బిడ్స్ అలవాటు ఉన్న వాళ్ళకి మరి రిస్క్ ఉండే అవకాశం ఉంది. కాబట్టి అందరూ జాగ్రత్త పడి పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రజెంట్ అయితే ఇప్పుడు మన కోవిడ్ ప్రిపరేషన్లో అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాము. ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ అరేంజ్ చేయడం జరిగింది. అందరూ అలర్ట్గా ఉంటున్నాము. ప్రజెంట్ అయితే హాస్పిటల్లో మరి అంత భయపడే పరిస్థితి అయితే లేదు. ప్రజెంట్ అయితే ఒక పేషెంట్ ఉన్నారు. దీనికి సపరేట్గా కోవిడ్ వార్డు ఉంది. అందులో 10 బెడ్స్ కూడా ఉంటున్నాయి. మనం టెస్ట్ చేయడానికి అవకాశం ఉంది మన దగ్గర. అంతేకాదు వార్డు కూడా ప్రిపేర్డ్గా ఉంది. టీము, ట్రైన్డ్ స్టాఫ్ అందరు రెడీగా ఉన్నారండి. అనుమానం ఉన్న వాళ్ళు పరీక్ష చేయించుకోవడం మంచిది. తర్వాత అట్లని చెప్పి భయపడిన అవసరం లేదు. ఎవరికైతే షుగరు లాంటివి, క్రానిక్ దీర్ఘకాలిక సమస్యలతో, కిడ్నీ సమస్యతో ఇలాంటి బాధపడుతున్నారో వాళ్ళు మాత్రం తప్పకుండా పరీక్ష చేయించుకోండి. సామాన్య జనులంతా భయపడిన అవసరం లేదు. మామూలు జలుబు, దగ్గులాగా నిమోనియా సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు తగిన మందులు వాడితే తగ్గిపోతుంది. దీనికోసం ప్రత్యేకంగా అయితే వార్డు ఏర్పాటు చేసాము. దానికి సంబంధించిన మందులు కావచ్చు, ఇతర సౌకర్యాలు కావచ్చు, అన్నీ ఎదుర్కొనేదానికి అయితే ఒకవేళ పెరిగితే, ఇదే కేసులు ఏదైనా పెరిగితే అన్నీ ఎదుర్కొనే దానికి సిద్ధంగా ఉన్నాము. అన్ని విధాలా సిద్ధంగా ఉన్నామని చెప్పి జర్నలిస్ట్ వీరనారాయణతో శ్రీనివాస్, ఏబీ రామజ్యోతి.